భాగవతం చర్చలోకి. సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో 3వ స్కందం 15వ అధ్యాయం 46వ శ్లోకం నుంచి 50వ శ్లోకం వరకు చర్చించుకుంటాము. సో ఇక్కడ మనము చతుష్కమారుల యొక్క ప్రార్థనలు చర్చించుకుందాము. ఇందులో వారి యొక్క చేతన, మనోభావన, ఇంకా వారి కోరిక అన్నీ కూడా వ్యక్తం చేస్తారు భగవంతుడికి. సో వారి యొక్క ఈ ప్రార్థనల నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. చాలా ముఖ్యమైన విషయాలు భక్తితత్వానికి సంబంధించినవి చెప్తారు. ప్రభుపాదులు వారిని బాగా వాటిని విస్తృతంగా వర్ణిస్తారు. ఆ విషయాలన్నీ కూడా చర్చించుకుందామంట. కానీ ముందు మనం ప్రార్థన చేసుకుందాం. మంగళాచరణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవ గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో 46వ శ్లోకం. కుమార ఊచుః యోంతర్హితో హృది గతోపి దురాత్మనాం త్వం సోద్యైవ నో నయనమూలమనంతరాద్దః యర్హ్యేవ కర్ణవివరేణ గుహాం గతో నః పిత్రానువర్ణితరః భవదుద్భవేన. ఇక్కడ కుమారులు చతుష్కుమారులు ఏమని ప్రార్థన చేసుకున్నారంటే, ఓ భగవంతుడా, ప్రియమైన భగవంతుడా, మీరు దురాత్మలకు ఎప్పుడు కూడా దర్శనం ఇవ్వరు. దురాత్మ అంటే ఎవరు అనే విషయాన్ని విస్తృతంగా ప్రభుపాల్ వారు వర్ణిస్తారు, చూద్దామంట. సో ఇక్కడ మనకి ఇంగ్లీష్లో అయితే దురాత్మ అంటే ట్రాన్స్లేషన్లో రాస్కల్ అని రాశారనమాట. సో ఆ రాస్కల్ అంటే దురాత్మలు ఎవరో మనం చూద్దామంట పర్పట్లో. మీరు ప్రతి ఒక్కరి హృదయంలో ఉంటారు పరమాత్మ రూపంలో, అవునా? ప్రతి ఒక్కరి హృదయంలో పరమాత్మ రూపంలో ఉన్నా కానీ మీరు అందరికీ దర్శనం ఇవ్వరు, ముఖ్యంగా ఇలాంటి దురాత్మలకి. సో కానీ మాకు మీరు ఈరోజు ఇలా దర్శనం ఇచ్చారు, మీరు ముఖాముఖిగా మిమ్మల్ని చూడగలుగుతున్నాం, మేము ఫేస్ టు ఫేస్ చూడగలుగుతున్నాం మిమ్మల్ని. సో మీరు అనంతులైనా కానీ మీరు మా ముందుకు వచ్చి ఇలా మాకు దర్శనం ఇచ్చారే. సో ఇది మేమెంతో భాగ్యవంతులం, భాగ్యశాలు మాకుంది. సో మేము ఎలాంటి వాక్యాలైతే మీ గురించి భగవంతుడు ఎలా ఉంటాడు, భగవంతుడి రూపం ఎలా ఉంటుంది, ఇంకా ఎన్నో విషయాలు ఏవైతే ఆధ్యాత్మిక విషయాలు మా పిత అయిన బ్రహ్మదేవుడి నుంచి విన్నామో, ఈరోజు మేము అది మా కళ్ళతో సాక్షాత్తు దర్శనం చేసుకుంటున్నాము. సో ఇక్కడ ఇలా చతుష్కుమారులు ప్రార్థన చేసుకుంటారు భగవంతుడికి.
సో మామూలుగా ఇక్కడ చాలామంది రకరకాల యోగులు ఉంటారు, మనం చర్చించుకున్నాం నిన్న క్లాస్లో కూడా. ప్రభుపాల్ ద్వారా అంటున్నారు కొంతమంది అలా లైట్ పైన, లేకపోతే ఒక పాయింట్ పైన, లేకపోతే ఒక జీరో పైన, అలా రకరకాల పైన ధ్యానం చేసుకుంటూ ఉంటారనమాట. రకరకాల యోగాలు పేర్లు పెట్టుకొని అలా భగవంతుడి పైన ధ్యానం చేసుకోకుండా వేరే వేరే XYZ దేనిపైన ధ్యానం చేసుకున్నారనుకోండి, అటువంటి వాళ్ళని ఏమంటారంటే దురాత్మ అని ఇక్కడ రాశారు ప్రభుపాల్ వారు. అలాంటి వారికి ఎప్పుడు భగవంతుడు ప్రత్యక్షం అవ్వడు. సో వారిని ఏమంటారంటే దురాత్మ. సో మరి ఎవరికి ప్రత్యక్షమవుతాడు, ఎలా ప్రత్యక్షమవుతాడు, భగవంతుడు ఎందుకు దర్శనమిస్తాడు, ఎవరికి దర్శనమిస్తాడు, అది ఎలా జరుగుతుంది అనే విషయాలు ఈరోజు ప్రార్థనలో మనం చూడబోతున్నాం. వచ్చే శ్లోకంలో కూడా అదే ఇస్తారు. సో కానీ ఇక్కడ ఈ శ్లోకంలో ఇంకొక ముఖ్యమైన విషయం మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మనకి చతుష్కుమారులు చెప్పేది ఏంటంటే, ఇంతకుముందు ఆల్రెడీ వాళ్ళు చెప్పారు, బ్రహ్మన్ పైన వాళ్ళు ధ్యానం చేస్తున్నారు, బ్రహ్మ సాక్షాత్కారం, ఆత్మ సాక్షాత్కారం అయిపోయింది వాళ్ళకి, మరియు తర్వాత పరమాత్మను కూడా దర్శించుకున్నామని చెప్పారు ముందే. కానీ ఇప్పుడు ప్రస్తుతం చెప్తున్నారు, మరి సరిగ్గా మేము సాక్షాత్ మిమ్మల్ని దర్శించుకున్నాము అని. ఇదంతా ఎలా జరిగింది అంటే, మరి బ్రహ్మదేవుడు తన తండ్రి కృప ఒక విధంగా ఎలా అంటే, వారు బ్రహ్మదేవుడి నుంచి విన్నారు కనుక. బ్రహ్మదేవుడి నుంచి వినడంలో గొప్పతనం ఏంటంటే, బ్రహ్మదేవుడు ఆయన భగవంతుడి నుంచి స్వయంగా ఉద్భవించారు, ఆయన నుంచే పరంపర అనేది మొదలవుతుంది. సో అలా పారంపరికంగా అంటే ప్రమాణమైన గురువు బ్రహ్మదేవుడి నుంచి ఆయన వీళ్ళు చతుష్కుమారులు విన్నారు కనుక దాని యొక్క ప్రభావం అంటే పరంపరలో వింటే దాని యొక్క ప్రభావం ఏంటో మనం ఈరోజు చూస్తున్నాం అనమాట. చతుష్కుమారులకు కలిగిన లాభం ఏంటో చూస్తున్నాం. అదనమాట పరంపరలో మనం వినడం ఎందుకు ముఖ్యమంటే, ఇలా చతుష్కుమారులు వంటి వారు జ్ఞానులు కానీ ఇంకా ఎటువంటి వారైనా సరే భక్తులుగా సంపూర్ణంగా మారడానికి సంపూర్ణ అవకాశం ఉంటుందన్నమాట. ఆ విషయం ఇక్కడ మనకి అర్థమవుతుంది. సో ఇది ప్రాముఖ్యత పరంపరలో వినడానికి. సో నెక్స్ట్ శ్లోకం చూద్దామంట. మరి ఎలా భగవంతుడు ఎవరికి ఎప్పుడు దర్శనమిస్తాడనేది వచ్చే శ్లోకాల్లో ఉన్నాయి. తం త్వాం విదామ భగవన్ పరమాత్మతత్వం సత్వేన సంప్రతిరతిం రచయంతమేషం యత్తేను తాప విదితైర్దృఢభక్తి యోగైర్ ఉద్గ్రంథయో హృది విదుర్మునయో విరాగా. ఇక్కడ ఏం రాశారంటే, మాకు తెలుసు మీరే ఆ పరంసత్వం, పరంసత్వ స్వరూపం మీరే, మీ ఆధ్యాత్మిక రూపం మీది సంపూర్ణ శుద్ధ సత్వ, సత్వేన సంప్రతిరతిం రచయంతమేషాం. మీది మొత్తం సత్వ శుద్ధ సత్వగుణంతో ఉంది, అంటే ఏమాత్రం రజోగుణం తమోగుణం లేవు మీ స్వరూపంలో. అందుకే మీది ఆధ్యాత్మిక చిన్మయ రూపం. ఇది మేము ఈరోజు గ్రహిస్తున్నాము. అంతేకాకుండా మిమ్మల్ని ఈరోజు ఈ రూపం ద్వారా దర్శించుకొని అర్థం చేసుకోగలుగుతున్నామంటే అదంతా మీ కృప. మీ కృప ద్వారానే ఒకరు అర్థం చేసుకోగలరు. ఎలా? దృఢభక్తి యోగ, దృఢమైన భక్తి ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే మీ యొక్క దర్శనం లభిస్తుంది. ఎలా అంటే, చాలామంది ఋషులు మునులు గొప్పవాళ్ళందరూ మహానుభావులందరూ కూడా ఇలా భక్తి యోగ ద్వారా వారిని వాళ్ళు శుద్ధపరచుకున్నారంట. తద్వారా వారికి భగవంతుడి యొక్క కృప కలిగి భగవంతుడిని దర్శించుకోగలిగారంట. సో ఇది సైన్స్ అన్నమాట. ఇది మనకి ఎన్నోసార్లు చాలాసార్లు వింటాము, చాలా సందర్భాల్లో ఇవి వస్తుంది, మళ్ళీ మళ్ళీ కూడా వస్తుంది ఈ విషయం అనేది. సో ఈరోజు కూడా మళ్ళీ వస్తుంది. ఈ భాగవతం యొక్క స్పెషాలిటీ అదనమాట. చూడండి, ఏదైనా సరే ముఖ్యమైనది ఉంటుందో అది పదే పదే చెప్తారు, మళ్ళీ మళ్ళీ చెప్తారనమాట. ఒకటికి 2 సార్లు, 2కి 3 సార్లు, ఇలా ఎన్నోసార్లు ఎందుకు చెప్తున్నారు ఒకే విషయాన్ని అంటే అర్థం చేసుకోవాలి, ఇది అన్నిటికన్నా ముఖ్యమైన విషయం అని. సో అలాగే ఇక్కడ కూడా మనము భాగవతం మొత్తంలో ఇది చూస్తాం. ఈరోజు కూడా ఆ విషయాన్ని సందర్భాన్ని ఇప్పుడు చతుష్కుమారుల ముఖం ద్వారా వింటున్నాం. సో ఇలా భగవంతుడిని సాక్షాత్తుగా దర్శనం చేసుకున్నామంటే, ఇంకా మనకు భగవంతుడిని అర్థం చేసుకోగలిగామంటే మనం ఆల్రెడీ ఇంకా బ్రహ్మన్ పరమాత్మ అన్నీ అర్థమైపోయినట్టే. ఎందుకంటే భగవంతుడిని ఇచ్చే కదా. భగవంతుడిని అర్థం చేసుకోవాలంటే భగవంతుడి రూపం, భగవంతుడి శక్తులు, భగవంతుడి లీలలు ఇవే కదా. అంటే భగవంతుడి లీలల్లోనే మనం చూసాం కదా, మిగతావన్నీ కూడా ముందు చర్చించుకున్నాం మనము.
ఎలా ఆయన అన్ని రకాలుగా లీలలు చేస్తారు, పురుష అవతారాలు, లీల అవతారాలు అన్నీ కూడా కొంచెం చర్చించుకున్నాం, ఇంకా చర్చించుకుంటాం ముందు కూడా. సో ఈ విధంగా భగవంతుని అర్థం చేసుకుంటే మనము ఆ బ్రహ్మం ఇంకా మరియు పరమాత్మ అన్నీ కూడా అర్థమైపోతాయి అందులో భాగంగా. సో మరి ఇదంతా ఎప్పుడు జరుగుతుంది, భగవంతుడి కృప ఎలా కలుగుతుందంటే భక్తి యోగం, దృఢ భక్తి యోగం చేసుకోవాలని చెప్పారు కదా. సో దృఢంగా భక్తి యోగం చేసుకోవాలి. అలా దృఢంగా భక్తి యోగం చేసుకున్నప్పుడు ఏం జరుగుతుంది, మనం ఎలా చేస్తాం భక్తి యోగం కలియుగంలో? హరే కృష్ణ మహామంత్రం జపించి. సో హరే కృష్ణ మహామంత్రం జపించినప్పుడు ఏం జరుగుతుంది, శుద్ధమవుతాం. మనం ఎలా శుద్ధమవుతాం? చేతో దర్పణమార్జనం భవ మహాదావాగ్ని నిర్వాపనం. సో మన చేతనల మన హృదయంలో ఉన్న అన్ని రకమైన కలుషితులు, అనర్థాలు, భౌతిక ఆసక్తులు అవన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట, పరిష్కారం అయిపోతాయి. ఎలా? హరే కృష్ణ మహామంత్రం జపించడం. అందుకే చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. సో ఈ విధంగా ఒక వ్యక్తి అన్ని అనర్థాలు, కలుషితము, భౌతిక ఆసక్తులు దూరం అయిపోయినప్పుడు, తొలగిపోయినప్పుడు అప్పుడు శుద్ధమైపోయినట్టు హృదయం. అప్పుడు భగవంతుడి యొక్క కృప మనకు లభిస్తుందన్నమాట. అది పద్ధతి. సో అందుకనే మనం భక్తి యోగలో హరే కృష్ణ మహామంత్రం జపించి ఈ విధంగా భక్తి యోగం మనం చేసుకుంటాం అనే విషయాన్ని మనకు వచ్చే శ్లోకాల్లో కూడా చెప్తారు ఇంకా క్లియర్గా. నాత్యంతికం విగణయత్యపి తే ప్రసాదం కిం వన్యదర్పిత భయం భ్రువవున్నయైస్తే ఏంగత్వదంగ్రిశరణా భవతః కథాయ కీర్తన్యతీర్థయశస కుశలారసజ్ఞ. ఇంకా ఏం చెప్తున్నారండి, ఎవరైతే చాలా తెలివైన వారు, భగవంతుడి గురించి తెలిసిన వారు, విజ్ఞానులు, విద్యావంతులు, వాళ్ళందరూ ఏం చేస్తారంట, భగవంతుడి యొక్క గుణగానాల్ని ఎప్పుడు శ్రవణం, కీర్తనం, నామ రూప గుణ లీల మహిమ, వీటిని ఎప్పుడు శ్రవణం, కీర్తనం ఇదేనంట చేసేది వాళ్ళు, అసలైన తెలివైన వాళ్ళు. ఎందుకు? చేయవలసింది, వినవలసింది, మనం ఏదైతే ఉచ్చరించవలసింది చాంటింగ్, ఇంకా వినడానికి, మాట్లాడడానికి సరైన విషయాలు ఇవే, ఇంకా వేరే ఏం లేవు. దీనికన్నా ఉన్నతమైన విషయాలు ఏం లేవు, ఉన్నతమైన కార్యమే లేదు. ఇంకా వీళ్ళు ఇక్కడ చెప్పేస్తున్నారు నాత్యంతికం, అరే మోక్షం కూడా అవసరం లేదు. ఎవరైతే ఈ విధంగా భగవంతుడి గుణగానాల్ని వినడం, కీర్తన చేయడంలో నిమగ్నమై ఉంటారో అలాంటి విద్వానులకి మోక్షం కూడా అవసరం లేదు, వాళ్ళు దాన్ని కూడా లెక్క చేయరు, మోక్షాన్నే లెక్క చేయరు. అటువంటి వారు ఇంకా స్వర్గం అటువంటి వరాల్ని వాళ్ళకి అసలు లెక్కే లేదనమాట. అటువంటి వాటిపైన ఏమాత్రం ఆసక్తి లేదు, ఇంట్రెస్టే లేదు. ఎందుకంటే అవన్నీ తుచ్చమైనవి అనమాట. అన్నిటికన్నా ఉన్నతమైన వరం ఏంటి అంటే ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే శ్రవణం, కీర్తనం. ఇది సారం, మొత్తం భాగవతం యొక్క సారం ఇదే, భగవద్గీత సారం ఇదే, వేదాల సారం ఇదే. సో ఒక్కొక్కసారి కొంతమంది నన్ను అడుగుతారు, మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు అని. బయట వాళ్ళు కూడా అప్పుడప్పుడు భక్తులు కూడా, ఎందుకంటే భక్తుల కూడా ఒక్కొక్కసారి సరిగ్గా అండర్స్టాండింగ్ ఉండదన్నమాట. పాపం కొత్తగా ఎన్నో ఏళ్ళు గడిపిన భక్తిలో పాపం సరిగ్గా అండర్స్టాండింగ్ ఉండదు. వాళ్ళు ఏమనుకుంటారు, చాలామంది బయట వాళ్ళు అనుకునే విధంగా గొప్ప భక్తుడు అంటే, గొప్పవాడంటే ఏదో పెద్ద పెద్ద కార్యాలు చేయాలి, పెద్ద గొప్పగా ఏదో చేసి చూపించాలి, ఏదో పెద్ద బిల్డింగ్ కట్టేయాలి, లేకపోతే పెద్ద డబ్బు సంపాదించాలి, అప్పుడే వాడు గొప్పవాడు, తెలివైనవాడు అనుకుంటారు జనాలు. కానీ ఇక్కడ చెప్పింది ఏంటంటే అసలైన తెలియని వాళ్ళు, బుద్ధిమంతులు ఏం చేస్తారంట, భగవంతుడి గుణగానాలు చేయడంలోనే నిమగ్నమై ఉంటారంట. వాళ్ళకి ఇంకా వేరే టెన్షన్ ఏం లేదు, వేరే అవసరం కూడా లేదు. ఓ ఇది చేయండి, ఇది చేయండి, అది చేయండి, ఇది చేయండి, మీకు ఈ లాభం వస్తుంది, ఆ లాభం వస్తుంది, మాకేం ఇంట్రెస్ట్ లేదు. అన్నిటికన్నా ఉన్నతమైన లాభం ఏంటి, మీరు ఒకవేళ భగవంతుడి నామాన్ని గుణగానం చేయగలిగితే, కీర్తన వినగలిగితే, సో శ్రవణం, కీర్తనం జరుగుతుందనుకోండి, ఆల్రెడీ మీరు శ్రవణం, కీర్తనం చేయగలుగుతున్నారనుకోండి, అది అన్నిటికన్నా గొప్పమైన వరం. ఇంకా మీరు ఆల్రెడీ అర్థం చేసుకోండి, దీనికన్నా గొప్ప వరం ఇంకేం లేదు, ఇంకేం అడగాల్సిన అవసరం కూడా లేదు. ఆ విషయమే మనం వచ్చే శ్లోకంలో చూస్తాము, ఇంకా చాలా బాగా వర్ణిస్తారు. సో 5 రకాల ముక్తులు ఉంటాయి కదా, సాయుజ్య, సాలోక్య, సారిష్య, సామీప్య, సాలోక్య, ఇవన్నీ ఉంటాయి కదా, అన్ని రకాల ముక్తులు. వీటిని కూడా లెక్క చేయము. అంటే శుద్ధ భక్తి మార్గంలో మన లక్ష్యం ఏంటంటే శ్రవణం, కీర్తనం, భగవంతుడి సేవ అనేదే లక్ష్యం యాక్చువల్లీ. అఫ్కోర్స్ మనం అంటాము మన జీవిత లక్ష్యం భగవద్ధామానికి వెళ్ళాలి, భగవద్ధామానికి వెళ్ళాలి, కరెక్టే. కానీ ఎందుకు భగవద్ధామానికి వెళ్ళాలి, ఎందుకు
భగవద్ధామానికి వెళ్ళాలి, ఇక్కడ చాలా ఫ్రస్ట్రేషన్ ఉంది, ఇక్కడ చాలా టెన్షన్స్ ఉన్నాయి, ఇక్కడ ఎన్ని రోగాలు ఉన్నాయి, ఇదంతా టార్చర్ భరించలేను, ఇక్కడ వాళ్ళ జనాలు అంతా బాగోలేరు, అందుకే భగవద్ధామానికి వెళ్దాం అనుకుంటున్నాను. అలా అది కాదు మన చేతన. భగవద్ధామానికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాం? అక్కడ ఏం చేస్తారు జనాలు? అది చూసాం కదా మనము. వైకుంఠవాసులు ఏం చేస్తారు? అక్కడ భగవంతుడిని గుణగానం చేస్తూ ఉంటారు, కీర్తన చేస్తూ ఉంటారు. కొంతమంది కీర్తన చేస్తారు, కొంతమంది వింటారు. సో బేసికలీ శ్రవణం కీర్తనం అనేదే అసలైన ముఖ్యమైన కార్యం అన్నమాట భగవద్ధామంలో కూడా. దాంతోపాటు ఎన్నో లీలలు జరుగుతాయి. ఆ లీలల్లో కూడా అందరూ భాగస్వామ్యం చేస్తుంటారు. ఆ లీలల్ని మళ్ళీ చర్చించుకుంటూ ఉంటారు. సో ఇది నడుస్తూనే ఉంటుందన్నమాట. లీలలు జరుగుతూనే ఉంటాయి, వాటిని చర్చించుకుంటూ ఉంటారు. అదే భక్తి. చాలా సింపుల్ అనమాట. సో ఎందుకంటే అదేంటి ఇందులో ఓన్లీ ఎంజాయ్మెంటే ఉంది, ఇంకేం లేదు. అవును, కొంతమందికి ఏంటంటే కష్టపడితేనే సుఖాన్ని, అంటే దాని అర్థం ఏంటో తెలుసుకోగలుగుతాం అనుకుంటారు. అది భౌతిక ప్రపంచంలో అలాంటి ద్వంద్వాలు ఉంటాయన్నమాట. వైకుంఠంలో అలాంటి ద్వంద్వాలు ఉండవు. దుఃఖం అనేది ఉండదు, ఓన్లీ సుఖం మాత్రమే ఉంటుంది. చావు అనేది ఉండదు అనమాట. ఓన్లీ అందరూ బ్రతికే ఉంటారు ఎప్పటికీ. సో అదే వైకుంఠం అనమాట, డిఫరెన్స్. సో అక్కడ అలా మనము జీవిస్తాం. మనకు ఆ లైఫ్ కావాలి. ఏంటి లైఫ్? అసలు లైఫ్ అంటే ఏంటంటే శ్రవణం కీర్తనం. ఒకవేళ మనం ఎందుకు భగవద్ధామానికి వెళ్ళాలనుకుంటున్నాం, మన లక్ష్యం ఏంటి, ఎందుకు ఉద్దేశం ఏంటి? శ్రవణం కీర్తనం, భగవత్ సేవ, భగవంతుడు సేవ చేసుకోవడం, అంతే. శ్రవణం కీర్తనం చేయట్లేదంటే భగవంతుడు సేవ చేస్తున్నాం, అంతే. అదే, ఇంకేం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం వేరే సేవ చేస్తున్నా కానీ అందులో కూడా ఏదో ఒకటి వినాల్సి వస్తుంది, ఏదో ఒకటి మాట్లాడాల్సి వస్తుంది. సపోజ్ మీరు బయట మార్కెట్కి వెళ్ళారనుకోండి, ఇప్పుడు కూరగాయలు కొనడానికి మార్కెట్కి వెళ్ళారనుకోండి, మరి అక్కడ వెళ్ళినప్పుడు కూరగాయల గురించి మాట్లాడాలి కదా. కూరగాయలు ఎంత, 10 రూపాయల కిలో అంటే 5 రూపాయలకి ఇవ్వమని బేరం ఆడాలి కదా. ఎందుకు ఆడుతున్నారు? ఎందుకంటే అది భగవంతుడి సంపదని మీరు రక్షించాలనుకుంటున్నారు. అది సేవ. మీరు కూరగాయలు కొనడమైన భక్త? అవును, ఎందుకంటే భగవంతుడి కోసం మీరు కొంటున్నారు, భగవంతుడి కోసం వంట చేస్తారు, భగవంతుడి కోసం నైవేద్యం పెడతారు. సో అది ప్యూర్ భక్తి, శుద్ధ భక్తి. కూరగాయలు కొనేటప్పుడు బేరం ఆడడం కూడా శుద్ధ భక్తి, అది భగవంతుడి కోసం చేస్తే. సో ఆ విధంగా మనము ఎప్పుడైనా సరే, అది కూడా మనము చేసేదంతా కూడా, ఒకవేళ మనం ఏదైనా సరే భగవంతుడి సేవ కోసం, సేవ గురించి, భగవంతుడి చింతన గురించి చేసుకుంటూ మనం మాట్లాడేది, వినేది, అవన్నీ కూడా భక్తి అన్నమాట. సో ఇది డైరెక్ట్ భాగవత శ్రవణం పఠనం. సో మనం నిత్యం భాగవత సేవ, అది ఎలా చేయాలి, అది సైన్స్ అనమాట. ఈ సైన్స్ని మనం నేర్చుకోవాలి. అదే మొత్తం భాగవతం మనకు నేర్పించేది. అందుకే పెద్ద పెద్ద ఉదాహరణలు పరీక్షిత్ మహారాజు, లేకపోతే అంబరీష్ మహారాజు, ఇటువంటి పెద్ద పెద్ద ఉదాహరణలు ఎందుకు ఇచ్చారు? వాళ్ళ జీవిత చరిత్రలు ఎందుకు ఇక్కడ ఇచ్చారు? అందుకే ఇచ్చారు, మనం నేర్చుకొని పాటించడానికి. సో అంటే ఎన్ని కార్యాలు చేసినా కానీ వాటన్నింటిని కూడా శుద్ధభక్తిగా మనం మలుచుకోవచ్చు అన్నమాట, ఆ విధంగా. సో ఇక్కడ అందుకనే ప్యూర్ డివోషనల్ సర్వీస్ ఈజ్ శ్రవణం కీర్తనం అని ప్రభుపాదుల వాళ్ళు రాశారు. సో మనం ఏ కార్యాలు చేసినా కానీ భగవంతుడి కీర్తిని పెంచడానికి చేస్తాం అన్నమాట. అదే కీర్తన, అవునా? సో మనం పెద్ద మందిరాన్ని ఎందుకు కడతాం? దాని ద్వారా భగవంతుడి కీర్తి అనేది పెరుగుతుంది. 10 మందికి భగవంతుడి గురించి తెలుస్తుంది. 10 మందిని చూడడానికి వస్తారు భగవంతుడిని, అవునా కదా? ప్రభుపాదుల ద్వారా అనేవారు, చెట్టు కింద కూర్చున్నాను అనుకోండి నేను, ఎంతమంది వస్తారు నా దగ్గరికి? ఇప్పుడు పెద్ద మందిరం కట్టామనుకోండి, చాలామంది వచ్చేస్తారు. ఎందుకు? చాలామంది ఒక మందిరంలో దర్శనం చేసుకుంటారు, అలాగే పెద్ద మందిరం, అలా ఇంకా అక్కడ ఎన్నో డిఫరెంట్ అట్రాక్షన్ ఉన్నాయనుకోండి వాళ్ళకి, దానికోసం వచ్చి అలాగే భగవంతుడి దర్శనం కూడా చేసుకుంటారు. సో పెద్ద మందిరాలు ఎందుకు కడుతున్నాం? భగవంతుడి కీర్తించడం కోసం. అది భగవంతుడి కీర్తించడంలో ఒక భాగం. సో మనం ఏ కార్యాలు చేసినా ఒకటి సరైన చేతనతో చేయాలన్నమాట. సో ఆ విధంగా మీరు వంట చేసినా కానీ, ఒక భగవంతుడికి మందిరాన్ని నిర్మించినా కానీ మీకు అర్థం అవ్వాలి, ఆ చేతనతో చేస్తే అది భగవత్ సేవ. సో మనము మామూలుగా నిత్యం భగవత్ సేవలో 24 గంటలు భాగవత శ్రవణం పఠనం చేసుకోవచ్చు. ఎలాగైతే ఓన్లీ హరే కృష్ణ మహామంత్రం కూడా 24 గంటలు జపం చేసుకోవచ్చు, సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు చేయాల్సింది. కానీ మనకు ఇప్పుడు ఆ రేంజ్లో మనం లేవన్నమాట, ఆ స్టేజ్లో మనం లేవు. మనం ఇంకా హరిదాస్ ఠాకూర్ లాగా ప్రతిరోజు 3 లక్షల నామాలని జపించే స్థాయిలో మనం లేము. అది శుద్ధ భక్తులకి సంభవం, మన స్థాయిలో ఉన్న సాధకులకి అది సంభవం కాదు. అందుకనే ప్రభుపాదుల వారు రకరకాల సేవల్ని సృష్టించారు మన కోసం. ఎలాగో అలాగ మన మనస్సు ఎప్పుడూ భగవంతుడి సేవలో నిమగ్నమై ఉండాలని, భగవత్ సేవలో నిమగ్నమై ఉండాలని. అందుకనే మనము ఎంత వీలైతే అంతసేపు భాగవత శ్రవణ పఠన చేసుకోవచ్చు. తర్వాత సమయంలో సేవ చేసుకుంటూ కూడా చేసుకోవచ్చు, లేకపోతే సేవలో అయినా నిమగ్నమై ఉండవచ్చు. దాని ద్వారా భగవద్ చింతనలో, భగవత్ సేవలో మనం ఇప్పుడు నిత్యం భాగవత సేవ జరుగుతూ ఉంటుందన్నమాట, ఆ విధంగా.
సో మనం అందుకనే ప్రతి మన కార్యాన్ని ప్రభుత్వాల వారు ఇంకో చోట కూడా రాస్తారు. మన జీవితాన్ని ఎలా మలుచుకోవాలంటే మనం ప్రతిరోజు చాలాసార్లు మనకి కొంతమందికి టైమే దొరకదు భాగవతం వినడానికి, రోజు టైమే లేదు క్లాస్ వినడానికి, భాగవతం క్లాస్ వినడానికి. కొంతమంది అడుగుతారు, ప్రభుజీ ఇంకా క్లాసులు ఇవ్వండి ప్రభుజీ, మీరు వేరే క్లాసులు ఇవ్వండి అని. సో డిఫరెన్స్ ఉంది అక్కడ. కొంతమందికి టైమే దొరకట్లేదు పాపం భాగవతం వినడానికి కూడా, ఒకసారి చదవడానికి కూడా టైం లేదు వాళ్ళ దగ్గర. ఏం చేస్తున్నారండి మరి మీరు? అన్నిటికన్నా ముఖ్యమైన కార్యం భాగవతం వినడం, భాగవతం చదవడం, భాగవతం శ్రవణం చేయడం, పఠనం చేయడం. అదే అన్నిటికన్నా ముఖ్యమైన కార్యం జీవితంలో. అదే రాశారు ప్రభుపాదులు ఇక్కడ. సో అందుకని మనము మన జీవితాన్ని ఎలా నిర్మించుకోవాలంటే ఎలాగైనా సరే ప్రతిరోజు భాగవత్ శ్రవణ పఠన అనేది ఉండాలి మన జీవితంలో. లేకపోతే ఇంకా వేస్ట్ మన లైఫ్, దానికి వాల్యూయే లేదు. ఆ విషయమే ఇక్కడ మనకి నెక్స్ట్లో కూడా చెప్తారు. సో అలా మనము 24 అవర్స్ భాగవత శ్రవణం కీర్తనం చేయలేము. ఎలాగైతే 24 అవర్స్ జపం కూడా చేయలేము. చేయగలిగితే చాలా మంచిది. చేయలేకపోతే మనకు రకరకాల సేవలు ఉన్నాయన్నమాట, అవి చేసుకోవచ్చు మందిరంలో సంబంధించినవి. అవి కూడా చేయలేనండి ఎప్పుడు ఈ మందిరంలో చేసే సేవలు, నాకు వంట చేయడం కానీ, లేకపోతే ఆ మందిరం క్లీనింగ్ చేయడం కానీ, లేకపోతే ఆ పుస్తకాలు వితరణ చేయడం కానీ, ఇవన్నిట్లో కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు. భగవద్గీత ఏం డిస్ట్రిబ్యూట్ చేస్తాం, ఇవన్నిట్లో నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు ఏదో పెద్ద డబ్బులు సంపాదించాలని ఉంది. సో కొంతమందికి ఏంటంటే వీటి మీద ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. బిజినెస్ చేయాలని ఉంటుంది, లేకపోతే పెద్ద పెద్ద జాబ్ చేయాలని ఉంటుంది, పెద్ద కంపెనీకి ఓనర్ అవ్వాలని ఉంటుంది, లేకపోతే అటువంటి ఏవో ఆశయాలు ఉంటాయన్నమాట, భౌతిక ఆశయాలు. సో అలాంటి వాటిని కూడా ఎలాగైనా మీరు భగవంతుడికి యుక్తం చేయాలి, భక్తి యోగగా మార్చగలగాలి అంటే ఒకటే ఏంటంటే, ఇప్పుడు మీరు ఆ చేసే ఏ కార్యాల వల్ల ఇచ్చే ఏ లాభమైనా సరే ఆ లాభం ద్వారా భగవంతుడిని కీర్తించడానికి, భగవంతుడి గురించి సేవ. సో అందుకనే మీరు ప్రభుపాల ద్వారా అంటే సరే మీరు డబ్బులు సంపాదిస్తారా, డబ్బులు సంపాదించండి. మీరు ప్రతిరోజు సంపూర్ణంగా మందిరంలో అన్ని సేవలు చేసుకోలేరు, లేకపోతే భగవంతుడి నామం జపం, లేకపోతే భాగవత చింతన చేయలేరా, సరే మీరు వెళ్ళి జాబ్ చేసుకోండి, బిజినెస్ చేసుకోండి, పర్వాలేదు. కానీ మీరు ఆ జాబ్, బిజినెస్ ఇంకే కార్యాలు చేస్తున్నారు, దానివల్ల వచ్చే లాభం అనేది భగవంతుడిని కీర్తించడానికి ఉపయోగించాలి. తద్వారా అది కూడా కీర్తనగా మారిపోతుంది అనమాట. సో మన జీవిత లక్ష్యం ఏంటంటే భగవంతుడి కీర్తిని పెంచాలన్నమాట. అదే ప్రతి ఒక్కరికి భగవంతుడి గురించి తెలిసే విధంగా చేయాలి. సో అదే మనకి జీవితం, అసలైన జీవితం, ఆధ్యాత్మిక జీవితం. అసలైన ఆధ్యాత్మిక జీవితం అంటే అదే దిస్ ట్రాన్స్డెంటల్ స్టేజ్ ఆఫ్ లైఫ్. దీని ద్వారా ఇలా చేస్తూ ఎవరైతే ఆనందాన్ని అనుభవిస్తారో అది అసలైన ఆనందం. అదే ఇక్కడ రికమెండ్ చేస్తున్నారు ఎవరు? శ్రీ చైతన్య మహాప్రభు. రామానందరాయ్తో సంవాదం జరిగినప్పుడు చైతన్య మహాప్రభు రామానందరాయ్ మధ్యలో సంవాదం జరుగుతుంది. ఎక్కడ తెలుసా? కొవ్వూరు, గోదావరి నది ఒడ్డున కొవ్వూరులో, అది రాజమండ్రి దగ్గర ఉంటుంది. అక్కడే సంవాదం జరుగుతుంది. ప్రభుపాల ద్వారా రాశారు. సో అందులో ఎన్నో సంవాదాల్లో జరిగింది ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, చైతన్య మహాప్రభు చెప్పింది అసలైన ఆధ్యాత్మిక జీవితం అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి భగవంతుడి లీలను గుణగానం చేస్తూ వింటూ దానివల్ల ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతున్నాడో అది అసలైన జీవితం. సో ఇదే అన్నిటికైనా గొప్ప వరం. ఇంతకన్నా గొప్ప వరం లేనే లేదు మనం అడుక్కోవడానికి భగవంతుడికి. సో ఈ వరము ప్రతి ఒక్కరికి ఇచ్చారు భగవంతుడు. ప్రతి ఒక్కరి దగ్గర ఒక నోరు ఉంది, 2 చెవులు ఉన్నాయి వినడానికి. సో మీరు ఎంత టైం లేకున్నా ఎప్పుడో అప్పుడు మీరు వంట చేసుకుంటూ కూడా, లేకపోతే బస్సులో పోతూ కూడా, ట్రైన్లో పోతూ కూడా, ఎక్కడున్న లంచ్ బ్రేక్లో కానీ ఎప్పుడైనా భాగవత శ్రవణ చేయొచ్చు, భాగవత పఠన చేయొచ్చు. సో అది మనము జీవితంలో ఎలాగైనా సరే మనము మన జీవితంలో ప్రతి రోజులో అది ఒక భాగంగా పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ మనం చూస్తాము చతుష్కుమారులు నెక్స్ట్ శ్లోకంలో కోరుకుంటారు. ఫస్ట్లో చెప్పేశారు ఎంత పెద్ద బుద్ధిమంతులైనా సరే ముఖ్యమైన చేసి. అందుకే ఒక్కొక్కసారి నన్ను అడుగుతారు కొంతమంది, మీరు ఏం చేస్తున్నారంటే నేను భాగవత శ్రవణం చేస్తాను, పఠనం చేస్తున్నాను. అంతేనా? ఇంకేం చేయరా? ఇంకేం చేయను. అరే ఇంత చదివి వేస్ట్ కదా, ఏం పని చేయకుండా. అసలైన పని ఇదే చేయాల్సింది. అసలైన విద్వానులు చేసే పని ఇదే. ఏం చేస్తారు? భాగవత శ్రవణ పఠన. సో అప్పుడప్పుడు కొంతమంది అనుకుంటారు ఏవో పెద్ద పెద్ద వేరే ఏమో చేయాలని, చేస్తే సరిపోతుంది. సో ఇదే అన్నిటికన్నా గొప్ప వరం. ఎవరైనా చేయగలిగితే మీకు గొప్ప వరం దొరికింది అనుకోండి, ఇంకా వేరే అవసరం లేదు. కామం భవస్వ వృజినైర్నిరయేషు నస్తచ్ చేతోలివద్యతి నుతే పదయోరమేత వాచశ్చ నస్తులసి వద్యతి తేంగ్రిశోభా పూర్యేత తే గుణగణైర్యది కర్ణరంధ్రాః
చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారంటే కర్ణ రంధ్రాల్లో అంటే మన చెవుల రంధ్రాల్లో ఎల్లప్పుడూ భగవంతుడి యొక్క గుణగానాలతో నిండిపోవాలంట. మీరు ఎంతసేపు అయినా వినొచ్చు కదా, దానికి లిమిటే లేదు. చెవుల రంధ్రాలు వెళ్తూనే ఉండదు, ఎప్పుడు ఫుల్ అవ్వదు అనమాట చెవు. సో ఇక్కడ అదే కోరుకుంటున్నారనమాట చతుష్కుమారులు. మమ్మల్ని మీరు ఎక్కడైనా పడేయండి, నరకంలో పడేసినా పర్వాలేదు, మాకేం టెన్షన్ లేదు, మీరు నరకంలో అయినా పడేసేయండి, కానీ ఎక్కడికి వెళ్ళినా మీరు మమ్మల్ని ఎక్కడ తోసేసినా ఎక్కడ పెట్టినా పర్వాలేదు, కానీ మేము ఎల్లప్పుడూ మా హృదయాల్లో మనసులో ఎప్పుడు కూడా మీ సేవను చేసుకుంటూనే ఉండాలి. మా హృదయాలతో మనసుతో ఎప్పుడు మీ సేవ భావనతోనే ఉండాలి. ఎలా? ఎప్పుడు మా యొక్క వాక్యాలు అవి ఎప్పుడు మిమ్మల్ని గుణగానం చేస్తూనే ఉండాలి. మేము మాట్లాడే ప్రతి వాక్యం మీ సేవ మీ గుణగానంలోనే నిమగ్నమై ఉండాలి. అలాగే మేము ఎప్పుడూ కూడా మా చెవుల ద్వారా మీ గురించే వింటూ ఉండాలి. అప్పుడే అది వినడానికి మాట్లాడే మాటలకి ఒక విలువ అనేది ఉంది. అసలు వినవలసిన విషయాలు మీవి, అలాగే మాట్లాడాల్సిన విషయాలు ఇవి, అవే విలువైన విషయాలు, అంతకన్నా విలువైన ఏవి లేవు. దాంతోనే మాటలకి వినడానికి విలువ అనేది ఉంది, లేకపోతే వేస్ట్ అవి. ఎలాగైతే తులసి దళాలు మీకు అర్పించిన తులసి దళాలు ఎలా వాటి సౌందర్యం వాళ్ళ యొక్క ప్రాముఖ్యత పెరిగిపోతుందో, అలాగే మీ వాక్యాలు మాట్లాడడం ద్వారా మీ గురించి లేకపోతే వినడం ద్వారా అవి వాటి యొక్క ప్రాముఖ్యత పెరిగిపోతుందంట. సో తులసి దళాలు అలా భగవంతుడికి అర్పిస్తాం కదా, అది చూసాం కదా, దాని యొక్క ఇక్కడ వాళ్ళే ఉదాహరణ ఇచ్చారు చతుష్కుమారులు. ఎందుకంటే వాళ్ళు తులసి దళాల యొక్క కింజల్ కమిశ్ర తులసి మకరంద వాయు తస్య అరవిందనయనస్య పదారవింద, లాస్ట్లోనే శ్లోకంలో చూసుకున్నాం కదా, నిన్నటినే చూసుకున్నాం మనం, ఐ థింక్ 43వ శ్లోకం అనుకుంటా. సో అక్కడ తులసి యొక్క మకరంద వాయు, దాన్ని వాళ్ళు పీల్చుకొని వాళ్ళు మారిపోయింది వాళ్ళ చేతన, అది పవర్. సో అందుకే ఇక్కడ అంటున్నారనమాట, ఆ విధంగా అసలైన తులసికి అంత పవర్ ఉంది. ఎందుకు అంటే అది మీ యొక్క చరణాలకు అర్పించారు కనుక అది అంత ఆధ్యాత్మికంగా ప్రాముఖ్యం, శక్తివంతమైందనమాట. అలాగే మేము కూడా అందుకే మేము మాట్లాడే ప్రతి వాక్యం కానీ వినే ప్రతిది కూడా ఓన్లీ మీ గురించే వినాలి. అలా ఉండేటట్టుగా మా మనస్సు హృదయాల్ని అలా మార్చండి. అలా ఉండేటట్టుగా ఉంటే చాలు, మాకు ఇంకేం అవసరం లేదు. మా మనసులో హృదయంలో ఎప్పుడు మీ గురించి వినాలి, మీ గురించి మాట్లాడాలని భావన ఉంటే చాలు, ఎప్పుడు అదే పని చేయగలిగితే చాలు. నరకంలో మమ్మల్ని పడేసినా సరే మాకేం ప్రాబ్లం లేదు, మాకేం టెన్షన్ లేదు, మేము హ్యాపీగా ఉంటాం అని ఇక్కడ చెప్తున్నారు. అందుకే ప్రభుపాల్ వారు ఈ శ్లోకం కంక్లూడ్ చేసేటప్పుడే రాస్తారు, ఇన్ ఎనీ కండిషన్ ఆఫ్ లైఫ్ ఇఫ్ వన్ గోస్ ఆన్ చాంటింగ్ హరే కృష్ణ మహామంత్ర హీ విల్ నెవర్ బి అన్హ్యాపీ. ఎవరైనా ప్రతి జీవితంలో ప్రతి సందర్భంలో భగవంతుడి నామాల్ని హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ ఉండగలిగితే ఇంకా వారు ఎప్పుడు దుఃఖాన్ని అనుభవించరంట. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ చెప్పాలంటే, ప్రభుపాల్ వారు రాసిన ఈ లాస్ట్ స్టేట్మెంట్, మొత్తం లాస్ట్ లైన్, ఒకవేళ ఏ పరిస్థితుల్లోనైనా కానీ హరే కృష్ణ మహామంత్రం మీరు జపం చేయగలిగితే అది అంటే మీరు ఇంకెప్పుడు దుఃఖాన్ని అనుభవించలేరు. అది చాలా హై స్టేజ్ అనమాట. చాలామంది కొంచెం కష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఫైనాన్షియల్గా కానీ, ఆర్థికంగా కానీ, మానసికంగా కానీ, శారీరకంగా కానీ, ఇలా సంసారికంగా సమస్యలు, సామాజిక సమస్యలు ఎక్కడో అక్కడ చిక్కుకొని ఉండిపోతారు కదా. అప్పుడు చాలాసార్లు వాళ్ళ యొక్క మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది. అప్పుడు హరే కృష్ణ జపం చేయడానికి ఇంట్రెస్ట్ రాదు, వదిలేస్తారు. సో అంటే ఆ టైంలో కూడా హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తున్నాడు ఒక వ్యక్తి అంటే అతనికి ఎంత శ్రద్ధ ఉంది, ఎంత రుచి ఉంది, ఎంత ఇంట్రెస్ట్ ఉంది, ఎంత ఆసక్తి ఉంది. అలాంటి వ్యక్తి ఈ భౌతిక దుఃఖాన్ని ఇంకా అనుభవించాడు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారనమాట. సో అది పవర్ అనమాట హరే కృష్ణ మహామంత్రం కూడా. సో అందుకనే ఇక్కడ మనకు చెప్పింది ఏంటంటే, ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ప్రభుపాల్ ద్వారా రాస్తున్నారు తాత్పర్యంలో, అది చూసుకొని లాస్ట్ శ్లోకం చూద్దామంట. ఇక్కడ వైష్ణవులుగా ఇద్దరు అపరాధం చేశారు. ఒకటి ఫస్ట్ వాళ్ళు అపరాధం చేశారు, జై విజయులు, వీళ్ళకి వీళ్ళని అడ్డుకొని. తర్వాత చతుష్కుమారులు కూడా శ్రాపం ఇచ్చేసి వీరు కూడా ఒక తప్పు చేశారు. ఒక విధంగా చెప్పాలంటే అలాగనే కోరుకుంటున్నారు, మేము తప్పు చేశాము, లోపల నుంచి వాళ్ళకి భావన ఉంది, ఇప్పుడు మేము తప్పు చేసాము, దానికోసం మమ్మల్ని కూడా మీరు నరకంలో పడేయాలంటే పడేసేయండి, కానీ మిమ్మల్ని మాత్రం ఎప్పుడు. ఎందుకంటే వాళ్ళు చూసారా మీరు, జై విజయులు కూడా సేమ్ ఇదే కోరుకున్నారు, వేరే కోరుకోలేదు. ఎప్పుడైతే చతుష్కుమారులు వాళ్ళకి శాపం ఇచ్చారు, జై విజయ్ ఏం కోరుకున్నారు, సరే మీరు ఎక్కడైనా పడేయండి, నేను ఎంత కింది లోకాల్లోకి వెళ్ళిపోయినా సరే, మాకు ఎటువంటి
మాకు ఎటువంటి జీవితం ఇవ్వండి అంటే అక్కడ మేము భగవంతుడిని మాత్రం మర్చిపోకుండా ఉండాలి, ఎప్పుడు భగవంతుడిని గుర్తుంచుకునే విధంగా ఉండండి. అదే కోరుకున్నారు వాళ్ళు, ఇంకేం కోరుకోలేదు. మాకు మంచి శరీరం ఇవ్వండి, ఎక్కడ పంపిస్తున్నారు నాకు చెప్పండి, ఏ ప్లేస్ వెళ్తున్నాము, మేము కొంచెం ప్రిపేర్ అవుతాం, అలా ఏం చెప్పలేదు. అలాగే సేమ్ అదే కాన్షియస్నెస్ ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. వీళ్ళకి కూడా అర్థమైంది, అరే మేము భగవంతుడు నిత్య సేవకులకి మేము శాపం ఇచ్చేసాము, ఇది వైష్ణవ అపరాధం. వాళ్ళు అర్థం చేసుకున్నారు, గ్రహించారు. ఈ విధంగా చూస్తే ఇది వీళ్ళు చేసిన తప్పు కూడా, ఇది కూడా ఒక వైష్ణవ అపరాధం. సో ఈ కోపంలో వీళ్ళు వాళ్ళకి శాపం ఇచ్చేసారే. సో దీని తర్వాత వాళ్ళకు కూడా అర్థమైపోయింది. అందుకే భగవంతుడిని ఇలా ప్రాధేయపడుతున్నారు, ప్రార్థించుకుంటున్నారు. మీరు ఒకవేళ మమ్మల్ని కూడా, అంటే వాళ్ళకు కూడా కొంచెం భయం ఉంది లోపల. ఇప్పుడు భగవంతుడు వచ్చేసాడు సీన్లోకి, ఆయన సేవకుల్ని మేము శాపం ఇచ్చేసాము, చేసాము తప్పు పని, మాకు అర్థమైపోయింది. ఇప్పుడు మమ్మల్ని కూడా ఏదో ఒక పనిష్మెంట్ ఇవ్వచ్చు మాకు భగవంతుడు. సరే ఏ పనిష్మెంట్ ఇచ్చినా, ఏ దండించినా సరే, శపించినా పర్వాలేదు, కానీ మేము కోరుకునేది ఏంటంటే భగవంతుడి యొక్క శ్రవణం కీర్తనం ఎక్కడున్నా సరే కొనసాగితే చాలు మాకు. సో ఈ విధంగా ఎప్పుడైనా సరే భగవంతుడి పాదపద్మాలు మేము గుర్తుంచుకోగలిగితే చాలు అనే ఇక్కడ ప్రార్థన చేసుకుంటున్నారు అన్నమాట. లాస్ట్ శ్లోకం ఇది చూసి ముగిద్దామంట చర్చ. ప్రాదుశ్చకర్తయదిదం పురుహూతరూపం తేనేష నిర్వృతమవాపురలం దృశోణః తస్మాయిదం భగవతే నమయిద్విదేమ యోనాత్మనాం దురదయో భగవాన్ ప్రతీతః. సో అందుకనే నేను మీకు మా దండవత్ ప్రణామాలు అర్పించుకుంటున్నాము. ఓ భగవంతుడా, సో మీరు మీ యొక్క రూపాన్ని, మీ యొక్క దివ్య రూపాన్ని మా ముందు ఉంచారు, మాకు దర్శనం ఇచ్చారు. మీ యొక్క ఈ దివ్య రూపము ఎవ్వరు, సామాన్య ప్రజలు, దుర్భాగ్యులు, దురాత్మలు, ఇలాంటి వారు ఎవరు దర్శనం చేసుకోలేరు. అటువంటి దర్శనం భాగ్యం మాకు కల్పించారు, అటువంటి దివ్య రూపం దర్శనం మీరు మాకు ఇచ్చారు. అందుకనే మేము ఇప్పుడు మీ దర్శనం తీసుకున్న తర్వాత ఎంతో సంతృప్తి చెందాము, మన మనస్సు సంపూర్ణంగా సంతృష్టి చెందింది అని ఇక్కడ చేరుకున్నాం. ఎందుకంటే వాళ్ళు వచ్చిందే దానికోసం, భగవంతుడి దర్శనం తీసుకోవడానికి వచ్చారు. ఇప్పుడు వాళ్ళకి భగవంతుడు దర్శనం ఇచ్చేశారు, ఆ లోపలికి వెళ్ళాల్సిన అవసరం కూడా రాలేదు. ఆ డోర్ దగ్గర ఉన్నప్పుడే వైకుంఠ ద్వారం దగ్గరికి భగవంతుడు వచ్చేసి దర్శనం ఇచ్చేశాడు చతుష్కుమారులకి. సో చతుష్కుమారులు అందుకే ఇక్కడ చెప్తున్నారు, వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మేము సంపూర్ణంగా మా మనస్సు, హృదయం అంతా సంతుష్టపడింది మీ దర్శనం ద్వారా. సో దీని ద్వారా కూడా మనం అర్థం చేసుకోవచ్చు, వీళ్ళు ఆల్రెడీ పెద్ద జ్ఞానులు, వీళ్ళు ఆల్రెడీ పరమాత్మ సాక్షాత్కారం అయిపోయింది, వాళ్ళకి బ్రహ్మ సాక్షాత్కారం అయిపోయింది, ఆత్మ సాక్షాత్కారం అయిపోయింది. కానీ భగవంతుడి యొక్క స్వరూపాన్ని ఇప్పటివరకు దర్శించుకోలేదు. ఈ భగవాన్ దర్శనం, భగవంతుడి సాక్షాత్కారం ఇప్పుడైంది వాళ్ళకి. తద్వారా వీళ్ళు సంతృప్తి చెందుతున్నారని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. సో దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట, ఎలాంటి వాదులైనా సరే, నిరాకారవాది, బ్రహ్మవాది, మాయావాది, శూన్యవాది, ఎవరైనా సరే, ఎన్ని రకాల వాదులైనా సరే, వాళ్ళందరూ కూడా ఒకవేళ భగవంతుడు దర్శించుకుంటే అప్పుడే సంపూర్ణంగా సంతృప్తి చెందుతారు. అప్పటి వరకు వాళ్ళు ఎప్పుడు అసలైన సంతృప్తి అనేది వాళ్ళు పొందలేరు సంపూర్ణంగా. అదే విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇంకొకటి, మరి ఎందుకు వాళ్ళు అలా భగవంతుడి దర్శనం పొందలేరు అంటే, మామూలుగా ఎందుకంటే వాళ్ళు భగవంతుడి రూపాన్ని నమ్మరు, అది మాయా అనుకుంటారు, అది కూడా భౌతిక రూపం అనుకుంటారు, అది వాళ్ళ దుర్భాగ్యం అనమాట. అందుకే వాళ్ళని దుర్భాగ్యులు అంటారు, వేరే ఏం లేదు. సో కానీ ఇక్కడ చతుష్కుమారులకి అయినా కానీ ఎందుకు లభించిందంటే, బ్రహ్మదేవుడి నుంచి పరంపరలో విన్నారు కనుక భగవంతుడి గురించి. అందుకే పరంపరలో వినడం వల్ల మనకి ఎంతో లాభం ఉందనే విషయం, ఎంత లాభమో అనే విషయం చతుష్కుమారుల యొక్క జీవితం నుంచి మనం తెలుసుకోగలుగుతున్నాం. వాళ్ళు ఎలా భక్తులయ్యారు, దాని తర్వాత ఎలా ప్రార్థించారనే ప్రార్థనల నుంచి. సో ఇక్కడే మన చర్చని ఇక్కడే ముగిస్తాను నేను. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ. శ్రీల ప్రభుపాద్ की जय, ग्रंथराज श्रीमद् भागवतम की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सीतनाथ प्रेमानंदी, हरि हरि बोल. హరే కృష్ణ. సో ఇక్కడ వేములూరి మాధవి మాతాజీ అడుగుతున్నారు బ్లెస్సింగ్స్, ప్రేయర్స్ గురించి. సో వాళ్ళ ఒక అబ్బాయి మోహన్ సాయి వెంకట్, ఆయనకి ఈరోజు ఆపరేషన్ ఉంది, హార్ట్ ఆపరేషన్ జరుగుతుంది. సో హార్ట్ ఆపరేషన్కి అందరినీ ప్రే చేయమని నేను కోరుకుంటున్నాను. అందరూ ప్రే చేయండి సో దట్ అది సక్సెస్ఫుల్ కావాలని. హరే కృష్ణ.